ఆశ్చర్యంగా లేదు? లేదు. అదేంటి? ఎందుకంటే ఆ ప్రసాదంలో విషం కలిపి పంపించింది నేనే కాబట్టి. దాన్ని కాస్త కింద పడేలా చేసి నా ప్లాన్ అంతా నాశనం చేశావు. ఏంటేంటి? ఇదంతా చేసింది నువ్వా? అంటే నువ్వు మా అన్నయ్య వదిలిని కూడా చంపాలనుకుంటున్నావా ఏంటి? అబ్బే, వాళ్ళ ప్రాణాలు నాకెందుకు పిన్ని? నాకు కావాల్సింది శుభ. ఆ ప్రసాదాన్ని దాని చేతికి ఇవ్వమని చెప్పి పంపాను. అది లేదని నాకు తెలియదు కదా. ఓహో అలాగా. నువ్వు నాకు సాయం చేయాలి. ఏంటమ్మాది? చెప్పు, చిటికలో చేసేస్తాను. శుభమెల్లో ఉన్న మంగళసూత్రం కావాలి. నేను ఒక మాంత్రికుడిని కలిశాను. అతను శుభ గురించి ఏం చెప్పాడంటే, అది పిన్ని, అప్పటికి శివయ్య చెప్తూనే ఉన్నాడు, దాని మెళ్ళో ఆ తాళి ఉన్నంత వరకు దాన్ని చంపి పాడెక్కించడం కాదు కదా, చిన్న రోగంతో మంచం కూడా ఎక్కించలేము అని. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, శక్తి ఆ తాళిలో ఉందా, ఆ మనిషిలో ఉందా? అది తేలాలంటే దాని మెళ్ళో మంగళసూత్రం ఉండకూడదు. ప్లీజ్ పిన్ని, నువ్వు చేయగలవు. ప్లీజ్, అది నీ వల్లే అవుతుంది. నీ కోరిక నా కోరిక నువ్వు అడిగిన సాయం మీదే ఆధారపడి ఉందంటే నేను చెయ్యనని ఎందుకంటాను చెప్పు? తప్పకుండా చేస్తాను. నీకోసమే వెతుకుతున్నాను. నేను నీకోసమే చూస్తున్నాను. మర్యాదగా చెప్పు, సురేఖ ఎక్కడుంది? నేను అడగాల్సిన ప్రశ్న నన్నే అడుగుతున్నావా? సురేఖనేం చేసావో చెప్పు. నువ్వు పెద్ద రాజకీయ నాయకుడి కొడుకు అయితే వదిలేస్తాననుకున్నావా? చెప్పు, సురేఖ ఎక్కడ? నువ్వు సురేఖను కిడ్నాప్ చేసి ఏమి ఎరగనట్టు సురేఖ ఎక్కడని నన్నే అడుగుతావా? సురేఖ నేను కిడ్నాప్ చేయటమా? అది కనపడితే పీక బిస్కి చంపడానికి సిద్ధంగా ఉన్నానరా. నువ్వు సురేఖను చంపేస్తాను, పొడి చేస్తాను అంటుంటే చూస్తూ ఊరుకుంటాననుకోకు. కానీ ఒకటి మాత్రం నిజం, సురేఖ ఎక్కడుందో నాకు తెలీదు. ఒక్క విషయం గుర్తుంచుకో, సురేఖ మీద చెయ్యి పడిందో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నీ కుటుంబాన్ని లేపేస్తాను. ఏంట్రా లేపేసేది? నువ్వేంట్రా చూసేది? రేయ్, నీకు 24 గంటల టైం ఇస్తున్నాను. ఈలోగా సురేఖ నా చేతికి చిక్కిందో సరే సరే, లేకపోతే మీ ఇద్దరంతా చూస్తా. ఏంట్రా నువ్వు చూసేది? పోరా పోరా. శుభ, ఈ దెబ్బతో నీ జీవితం ముగిసిపోతుంది. ఇన్నాళ్ళు నీ మెళ్ళో ఈ తాళి ఉండబట్టే నీ ఆటలు సాగాయి. ఇక నువ్వెలా ఈ ఇంట్లో ఉంటావో నేను చూస్తాను. వదినా, ఏమైంది? నా మెళ్ళో తాళిబొట్టు కనపడటం లేదు. తాళిబొట్టు కనిపించట్లేదా? ఏంటొదినా? రాత్రి ఎక్కడైనా పెట్టావా? లేదు, నేనెప్పుడు దాన్ని మెళ్ళలోంచి తీయను. మరెలా పోతుంది? అది నాకు తాతయ్య గారు ఇచ్చింది. అది అది వాళ్ళ అరుంధతి వదిన గారి తాళిబొట్టంట. భగవంతుడా, ఇప్పుడు నాకేంటి దారి? తప్పకుండా తాళిబొట్టు దొరుకుతుంది. ఏవో, నాకంత కంగారుగా ఉంది.